రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చివరిలో 3వ విషయం. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేమిటని తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. హల్లెలూయా. మనము ఇప్పటి వరకు కూడా 3 విషయాలు కూడా ధ్యానించాం. మరి ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. 3వ విషయం కూడా మొన్న బుధవారం ధ్యానించాం. ఇక్కడ 3 విషయాల గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. మన మనోనేత్రాలు వెలిగించబడితే ఏం తెలుసుకుంటామంటే ఆయన పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో మనం తెలుసుకుంటాం. అంతేకాదు పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అది మనం తెలుసుకుంటాం. 3వది ఏంటిదంటే క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న, విశ్వసించే మన యందు ఆయన చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మనము తెలుసుకోవాలని పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడంట. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేవు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు, ఎవరిని తెలుసుకొనుటయందు? మహిమా స్వరూపేవు తండ్రి ఏంటో మనము తెలుసుకోవాలండి. ఆయన్ని తెలుసుకోవాలి అంటే మనకేం కావాలి? జ్ఞానము కావాలి, ప్రత్యక్షత గల మనసు కావాలి. ఇప్పుడు మనకేమేం కావాలి అంటే పిలిచిన పిలుపు వాళ్ళ నిరీక్షణ ఏంటిదో తెలుసుకోవాలన్నా, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఏంటిదో తెలుసుకోవాలన్నా, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో తెలుసుకోవాలన్నా, మహిమా స్వరూప తండ్రి ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలన్నా మనకేం కావాలంటే తెలుసుకోవాలి. ఇది కంపల్సరీగా తెలుసుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇవి తెలుసుకోవాలంటే మనం ఏం కలిగి ఉన్నాం? మనోనేత్రాలు వెలిగించబడాలి, జ్ఞానము కావాలి, ప్రత్యక్షత గల మనస్సు కావాలి. అయితే ఇక్కడ మనము 2 విషయాలు చాలా నెలలు చెప్పుకున్నాం. 3వ విషయం మనం ధ్యానించాం, కానీ ఇంకొంచెం చెప్తాను దాని గురించి. ఇప్పుడు మనం ఏం ధ్యానించుకుంటున్నామంటే తన విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకొనవలనని. హల్లెలూయా. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మనమందరం కూడా తెలుసుకోవాలంట. తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ అపరిమితమైన మహత్యం ఏంటిదో మనమందరం కూడా తెలుసుకోవాలంటే అసలు ఎలా ఉపయోగించాలి, ఆయన మనలో పెట్టిన శక్తి ఏంటో అది ఎలా ఉపయోగించుకోవాలో, ఎందుకొరకు ఉపయోగించుకోవాలో, ఎందుకొరకు నాలో ఇది పెట్టాడో అది మనం తెలుసుకోవాలి. అంటే ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో ప్రభువా అది నేను తెలుసుకోవటానికి తగిన జ్ఞానం నాకు కావాలి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అసలు ఎప్పుడు వచ్చింది ఈ శక్తి? మరి నేను చెప్పాను, గుర్తులేదా? ఈ శక్తి మనలో ఉందా లేదా? ఉందా? ఉంటే ఎప్పుడు వచ్చింది? ఎప్పుడంటే
నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారుమనసు పొంది యేసుప్రభువే రక్షకుడని నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందుకు నమ్మకం ఉంచావో, మారుమనసు పొందుకొని నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే క్రీస్తుకి నీ హృదయంలో స్థానం ఇచ్చావో, క్రీస్తును అంటే ఆ క్రీస్తుకు నివాస స్థలముగా ఎప్పుడైతే నీ హృదయం ఉందో అప్పుడే నీ హృదయంలో ప్రవేశపెట్టబడిందండి. అంటే ఉంచబడింది. ఉంచబడింది? ఆ శక్తి మనలో ఉంచబడింది. అయితే కాకపోతే ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. నేను చెప్పాను కదా, ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనం చెప్పాను ఏంటి, ఫోన్ ఉంది, దీని గురించి నాకు చాలా వరకు దీంట్లో ఏం తెలియదు. దీని గురించి పూర్తిగా తెలిస్తేనే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుస్తుంది. దీని గురించి తెలియకుండా నాకు డీపీలా ఏంటో అది పెట్టడం కూడా తెలియదు. అంటే నాకు తెలిస్తేనే నేను దాన్ని ఉపయోగిస్తాను. నాకు తెలియకపోతే ఉపయోగించుకోలేను కదా. ఆ జ్ఞానం నాకు లేనప్పుడు నేను ఉపయోగించను. అలాగనే మనలో ఉంచబడిన ఆ శక్తి, మనలో ప్రవేశపెట్టబడిన ఆ శక్తి ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలిసి ఉండాలి. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ శక్తి ఏంటో నేను ఎక్కువగా, ఆ జ్ఞానం ఏంటో నేను ఎక్కువగా తెలుసుకోవాలి. నేను ఎలా ఉపయోగించాలి, ఉపయోగించడానికి కావాల్సిన జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం లేకపోతే మనము ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి మనకి తెలియదు. ప్రతి ఒక్కరిలో కూడా అంటే విశ్వసించే మన యందు, విశ్వసించని వారి యందు కాదు, విశ్వసించే మన యందు ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి పనిచేస్తాం. ఆ శక్తి విశ్వాసులైన మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి పని చేస్తూ ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు మనలో శక్తి ఉందా లేదా అది నువ్వు తెలుసుకోవాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అంటే మొట్టమొదటి దాన్ని గ్రహించాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అది కూడా తెలుసుకుంటారు. దానికి ఏం కావాలంట? జ్ఞానం కావాలి. అది ఉపయోగించగలిగే జ్ఞానం మనకి కావాలి. అందుకని ఇక్కడ ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించే మన యందు. హల్లెలూయా. అంటే ఇంత మనం చెప్పాను కదా, భూతకాలంలో క్రీస్తునందు వినియోగపరచబడింది ఆ శక్తి. ఇప్పుడు వర్తమాన కాలంలో మన యందు కూడా చూపిస్తున్నాడా లేదా ఆ శక్తి? మన యందు కూడా చూపిస్తున్నాడు ఆ శక్తి. ఇప్పుడు మీకు ఈ మాట మీకు అర్థం కావాలి అంటే అసలు యేసు ప్రభు గురించి మనం మొట్టమొదటి తెలుసుకుంటే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం. ఆ మధ్య నేను పరిశుద్ధాత్మ గురించి చెప్పేటప్పుడు ఈ వాక్యం నేను మీకు చూపించాను. అది వచ్చి 38వ వచ్చి 37వ వచ్చింది చదువు. ప్రకటించిన తర్వాత ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేదనగా దేవుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన దేవుడు ఆయనకు తోడైండెను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ యేసు ప్రభు దేనితో అభిషేకించబడ్డాడు అంటే ఏంటి? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు. మరి యేసు ప్రభువే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడినప్పుడు మరి మనం కూడా ఇప్పుడు యేసు ప్రభు ఆ శక్తితో నింపబడ్డాడు, ఆ శక్తితో అభిషేకించబడ్డాడు. ఆ శక్తి ఎప్పటి వరకు యేసు ప్రభులో అంటే ఎప్పటి వరకు వినియోగపరచబడింది?
ఆయన తిరిగి లేచే వరకు, పునరుద్ధాడయ్యే వరకు కూడా ఆ శక్తి ఆయనలో పనిచేయాలి. అలాగనే మనము కూడా పునరుద్ధానం అవ్వగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? అంటే మనం చనిపోయి తిరిగి లేవగలిగే సామర్థ్యం ఇచ్చేది ఎవరు? ఆ శక్తి ఇస్తుంది. యేసు ప్రభువును కూడా ఏ శక్తి లేపింది? ఆయనలో ఉన్న, అంటే క్రీస్తునందు వినియోగపరచబడిన ఆ బలాతిశయం, అంటే శక్తి. బలాతిశయం అంటే బలాతిశయమన్నా, సామర్థ్యమన్నా, శక్తి అన్నా అన్నీ కూడా ఒకటే. అంటే ఎప్పటి వరకు? ఆయన పునరుద్ధారణ అయ్యే వరకు కూడా ఆ శక్తి ఆయనలో పనిచేస్తూనే వచ్చింది. అలాగని మనము కూడా మనలో ఉన్న ఆ శక్తి ఎప్పటి వరకు పనిచేస్తూ ఉంటుంది? మనము కూడా పునరుద్ధానం పొందే వరకు కూడా మనలో ఆ శక్తి పనిచేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఇక్కడ యేసు ప్రభువే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించడం. ఎలా వస్తుంది ఇది? మన అందరికీ తెలుసు కదా, అపోస్తల కార్యం 3వ అధ్యాయం ఏమని ఉంటుంది? పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు, చూడండి 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. హల్లెలూయా. ఎప్పుడు పొందుకుంటాం శక్తి? అంటే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు ఆ శక్తిని మనం అందరం కూడా పొందుకుంటాం. ఇప్పుడు అపొస్తలుల్లో, అంటే ఆ శిష్యులు అందరిలో కూడా ఈ శక్తి ఉంది. ఎలా అంటే మీకు ఒక మాట చూపిస్తా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏదైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. హల్లెలూయా. 16వ వచనంలో ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా. ఏం చూశారు? మహత్యం ఏం చూశారు? శిష్యులందరూ కూడా మేము కన్నులారా చూసామంటున్నారు. ఏంటి ఆ మహత్యం? ఆయనలో ఉన్న ఆ శక్తి ఏం చేస్తుందంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేలాగా. అంటే ఆయన ఆ శక్తి ద్వారా ఆయన మహత్కార్యాలు చేశాడు. దాని గురించి ఆయన ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా, అంటే కన్నులారా చూడటం అంటే చూడని కాదు, వాళ్ళు ఆయన యొక్క మహత్యము కన్నులారా చూశారంట. అంటే ఏంటి? కుంటివారికి నడక ఇచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు. అంతేకాదు సముద్రాన్ని ఒక్క మాటతో గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మలమైపోయిందంట. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువే కాకుండా ఆయన శిష్యులు కూడా చేశారు ఈ పనులను. చేశారా లేదా? ఎందువల్ల? ఎలా చేశారు? ఆ శక్తి వాళ్ళలో పని చేస్తూ ఉంది. ఆ శక్తి వల్లనే ఇప్పుడు మనం కొంతమందికి డౌట్ ఏంటంటే, యేసు ప్రభువు దేవుని కుమారుడు అంటే దేవుడే కదా, అందుకని ఆయన చేశాడేమో అనుకుంటాం. కానీ ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. తను తాను రిక్తునిగా చేసుకోవటం అంటే తనకున్న ఆ మహిమను కానీ, అవన్నీ కూడా ఆ తేజస్సుని, ఆ ప్రభావాన్ని కానీ సమస్తాన్ని విడిచిపెట్టి ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏమీ లేవు, కానీ ఆయన కూడా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు. ఆయనలో ఉన్న ఆ శక్తి ఆయన మహత్కార్యాలు చేసేలాగా చేసింది. అర్థమవుతుందా? నేను చెప్పి ఏమొస్తాను? ఏమర్థమైంది?
యేసు ప్రభువులో ఉన్న శక్తి యేసుని ఇక్కడ ఏమన్నారు, ఆయన శక్తిని మేము, ఆయన మహత్యమును మేము కన్నులారా చూసాము. ఏంటి ఆ మహత్యం అంటే ఆయన చేసిన అద్భుతాలు. హల్లెలూయా. చనిపోయిన వారు సైతం తిరిగి లేపాడంట. అది మహత్యం. ఆయన ఇప్పుడు యేసుప్రభువే కాదు, ఆయన శిష్యులు కూడా ఏం చేశారు, ఇంక యేసుప్రభు ఏమన్నాడు, నాకంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పారు. ఎలా చేస్తారు? వాళ్ళు కూడా ఆ శక్తితోని నింపబడ్డారు కాబట్టి. హల్లెలూయా. ఎక్కడ నింపబడ్డారు? ఆ మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. అందుకనే మేము ఆయన మహత్యాన్ని మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. హల్లెలూయా. అందుకని ఇదే మహత్యం, ఇదే శక్తిని శిష్యులందరి మీద కూడా, ఇప్పుడు అపోస్తల కార్యంలోనే ఉంటుంది చూడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చూడండి. దేవాలయంలోకి వస్తారు పేతురు యోహానులు. దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక కుంటివాడు కూర్చొని ఉంటాడు. అతను పుట్టుకతోనే అతడు కుంటివాడు అన్నమాట. అతను అక్కడ మెట్ల మీద కూర్చొని అతను ఏం చేస్తున్నాడు, అడుక్కుంటూ ఉంటాడు అనమాట. వచ్చే వాళ్ళ మొహాల వైపు చూస్తూ అడుక్కుంటూ ఉంటాడు అనమాట. అంటే భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. అయితే అలాగనే పేతురు యోహానులు కూడా ఆ దేవాలయానికి వచ్చారంట. ఆ వచ్చినప్పుడు అతను ఏం చేశాడు, వాళ్ళ మొహాల వైపు చూశాడంట. ఎందుకు? ఏమన్నా దొరుకుతుందేమో, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు దొరుకుతాయేమో అన్నట్టుగా వాళ్ళ వైపు చూశాడు. చూసినప్పుడు చూడండి 4వ వచనంలో, పేతురును యోహానులు వారిని తేరి చూసి మా తట్టు చూడమన్నది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటి వాళ్ళు కలిగి ఉన్నది? వాళ్ళు నాకు కలిగినదే నీకు. ఎందుకంటే ఆ శక్తి వాళ్ళలో ఉందని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. కానీ మనకి తెలుసా అసలు ఆ శక్తి మనలో పనిచేస్తుందని తెలుసా మనకి? ఇప్పుడు మనందరిలో ఉందా లేదా ఆ శక్తి? అంటే అసలు తెలుసుకోవాలిగా ఆ శక్తి ఉందా లేదా. అంటే అది ఎలా ఉపయోగించాలో కూడా మనకి తెలిసి ఉండాలి. ఉపయోగించటానికి కూడా ఏం కావాలి, ఎప్పుడు ఎలా ఉపయోగించాలో కూడా మనం గ్రహించుకోవాలి. తగిన జ్ఞానం కూడా మనకి కావాలి. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే, ఈ వస్తువు ఉంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే, ఇప్పుడు గ్రైండర్ మిక్సీ ఉందమ్మా, దాన్ని ఎలా అందుకనే ముందు ఏమి ఇస్తారు, ఏదో ఇస్తారు కదా, ఎలా వాడాలో అది ఇస్తారు, పేపర్ ఇస్తారు. అది మనం చదవకుండా మన ఇష్టానుసారంగా అది దాని గురించి ఏంటి తెలుసుకోకుండా మనం ఉపయోగించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అది పాడైపోవటం అన్నా జరుగుతుంది, లేకుంటే అపాయం అన్నా వస్తుంది. కాబట్టి అది ఎలా ఉపయోగించుకోవటానికి కావాల్సిన జ్ఞానం కూడా మనకి కావాలి. మనలో విశ్వసించే మన యందు ఆయన చూపుచును. ఎవరు? దేవుడు. అంటే మన యందు చూపుచును, క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయమును విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న మన యందు కూడా చూపిస్తూనే ఉన్నాడు. అంటే కంటిన్యూ. భూతకాలంలో క్రీస్తునందు వినియోగపరిచిన ఆ శక్తి వర్తమాన కాలంలో మన యందు కూడా చూపుతూ ఉన్నాడండి. విశ్వసించు మన యందు చూపుచున్న ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మనమందరము కూడా తెలుసుకోవాలి. ఇందాక మనం ఏం చూసాం, పేతురే ఉన్నాడు, ఆ మహత్యాన్ని మేము కన్నులారా. ఆ మహత్యం ఎలాంటిదన్న అపరిమితమైన మహత్యం అంటారు. మేము కన్నులారా చూసాం, ఆ మహత్యాన్ని మేము చూసామంటున్నారు శిష్యులు.
ఇక్కడ కలిగిందే నేను, నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఆయన దగ్గర ఏముందంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుగొమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలు బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. అది ఒక మహత్యం. అక్కడ ఏం జరిగింది? ఒక అద్భుతము జరిగింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి అడిగారంట. వీళ్ళకి ఇంకా నమ్మకం కలగటలేదు చూసే వాళ్ళకి. ఎందుకంటే పుట్టిన కాడ నుంచి వాడు కుంటివాడిగా ఉండి ఆ మెట్ల మీద అడుక్కుంటూనే ఉన్నాడు. హఠాత్తుగా సెకండ్లో ఏం జరిగింది? వాడు దిక్కున లేచి దేవాలయంలోకి ఎక్కి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తున్నాడు. అందరికీ ఆశ్చర్యం. ఎలా జరిగింది ఇది? అందుకని ఒకవేళ వీడికి అన్నున్నాడా లేకుంటే తమ్ముడు ఉన్నాడా అని అడుగుతున్నారు. తల్లిదండ్రులు పిలిపించి ఏమడుగుతున్నారు? ఇతను అవునా కాదా, అసలు ఎలా నడుస్తున్నాడు చూడండి. అది అది ఇది కాదు. ఇక్కడ కాదు ఆ మాట ఇక్కడ కాదు. ఎక్కడంటే యోహాను సువార్త ఇక్కడ కాదు, అది ఇంకో అతను. యోహాను సువార్త 9వ అధ్యాయం. అక్కడ కూడా ఏం జరిగిందో చూడండి. 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడిన. ఆయన శిష్యులు బోధపడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన వీడా వీడిని కన్నవారని ఆయన అడుగుగా, యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా. అక్కడ కాదు, అపోస్తల కార్యంలో ఆ కుంటివాడి విషయం కాదు, కానీ ఈ గుడ్డివాడి విషయంలో ఏమంటున్నారు? వాడు చేసిన పాపమా లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే, ఇక్కడ కూడా ఆ భిక్షగాడు చూడండి ఎన్నో వచ్చిందంటే 18వ వచనం. ఎందుకంటే వారి తల్లిదండ్రులు 22వ వచనంలో ఏమిటో వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారంట. అక్కడ ఒక చోట ఉంటుంది వీని సహోదరుడా అని. ఇతను కాదా అని అక్కడ వాళ్ళు అడుగుతారు.
9వ వచనంలో, అంటే వీడు సహోదరుడు అని కాదు కానీ వీడు 9వ వచనంలో ఉంటుంది చూడండి. వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరి కొందరును అనేది, వాడైతే నేనే అనెను. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్న ఆ శక్తి, పరిశుద్ధాత్మతో నింపబడటం వల్ల ఆ శక్తి, యేసు ప్రభువులో ఆ శక్తిని బట్టి ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అందుకని అక్కడ పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యేసు ప్రభు అభిషేకించబడ్డాయంట. అలాగే ఇక్కడ అపోస్తుల కార్యంలో కూడా అక్కడ గుడ్డివాడికి చూపునిచ్చాడు యేసు ప్రభు, చాలా అద్భుతాలు చేశాడు. ఇక్కడ కూడా పేతురు యోహాను ఇద్దరు కలిసి కుంటివాడిని ఏం చేశారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏముందంట వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఇందాకేమని చెప్పాను? యేసు ప్రభు అంటే క్రీస్తు కనుక మన హృదయంలో స్థానం ఇస్తే, ఎప్పుడైతే స్థానం ఇస్తామో అప్పుడే ఆ శక్తి మనలోనికి వస్తుంది, అప్పుడే ప్రవేశపెట్టబడింది అన్నమాట. ఆ శక్తి అనేది మనలోకి వచ్చేస్తుంది, ఉంచబడింది ఆ శక్తి. కానీ దాన్ని మనం గ్రహించాలి, దాన్ని ఎలా ఉపయోగించాలో మనకి అర్థం కావాలి. ఇక్కడ పేతురు యోహాను కూడా అదే ఉపయోగించారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏముంది? ఆ శక్తి. ఎక్కడ పొందుకున్నారు వాళ్ళు? మేడగదిలో పొందుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తి మనలో ఉంచబడిందా లేదా? పరిశుద్ధాత్మ మీకు మొన్న చాలా 2 నెలలు చెప్పాను అనుకుంటా, నెల కాదు 25 రోజులు ఏమో చెప్పాను అనుకుంటా పరిశుద్ధాత్మ గురించి. ఆ శక్తిని మనం కూడా పొందుకుంటే, యేసు ప్రభు ఎలా శక్తిని పొందుతున్నాడో అలాగనే మనము కూడా ఆ శక్తిని మనం పొందుకోవాలట. అంటే ఎలా పొందుకుంటాం? పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చి మనలో ఉన్నది లేదు. అంటే అంతకుముందు వాళ్ళు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు అంటే, ఆయనే మెస్సియాని కనుగొన్నారు అంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? చూడండి, అక్కడ అపోస్తుల కార్యంలోనే మేము కనుగొన్నాము అని అంటారు. ఎనిమిదో అధ్యాయం. యోహాను సువార్త యోహాను సువార్తలో చూడండి, 1వ అధ్యాయం 41వ అధ్యాయం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి. అంతేకాకుండా కింద చూడండి 45వ వచనంలో కూడా ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అంటే ఏంటి? కనుగొన్నారా లేదా? యేసు అంటే మెస్సియా. అంటే వాళ్ళందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? అప్పుడు మెస్సియా వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం. చాలామంది కనుక్కోలే. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా కనుక్కోలే ఆయన మెస్సియాని. చివరికి యూదులు ఎవ్వరూ కూడా కనుక్కోలే, కొద్దిమంది. అందుకనే వాళ్ళు మెస్సియా కాదు, దేవుని కుమారుని అంటే రాళ్ళు తీసి చంపబోయారు. యేసు ప్రభు రాళ్ళతో కొట్టి చంపబోయారు, నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు అని చెప్పి. ఎందుకు? ఆయన మెస్సియా అని చెప్పి వాళ్ళు నమ్మట్లేదు. కానీ వీళ్ళు శిష్యులు ఏం చేశారు? ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాము.
హల్లెలూయా. అంటే ఏంటి? వాళ్ళెవ్వరూ కనుక్కోలేని మెస్సియాని శిష్యులు కనుక్కున్నారు. అందుకని ఒక చోట ఉంటుంది కదా, మొన్న నేను ఎక్కడో చూపించాను కదా, ఎవరి కొరకు వచ్చానంటున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కొరకు నేను వచ్చానన్నాడు. యోహాను సువార్త అనుకుంటా కదా. ఎక్కడ ఉంటుంది అన్నమాట, మొన్న నేను చెప్పాను ఎక్కడో కదా. అంటే ఎవరి కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో వారి కొరకు పేరు రాసాను సార్. సరే, నేను తర్వాత నేను చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. ఇది కాకుండా ఇంకో చోట కూడా ఉంటుంది. 28వ వచనం. ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఏంటంట? ఎవరి కొరకు రెండోసారి ప్రత్యక్షమవుతాడంట? తన కొరకు ఎవరైతే యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళ రక్షణ నిమిత్తము రెండోసారి అంట ప్రత్యక్షం అవుతూ ఉంటాయంట. ఇక్కడ మనం ఇందాక లోకా సువార్తలో చదివినప్పుడు మనము 25వ వచనంలో, 2వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా. ఎలా కనిపెట్టాడు? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతని మీద ఉన్నట. అయితే ఆదరణ కొరకు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే రక్షకుడు, ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు కనిపెడతా ఉన్నాడంట. ఎవరి కొరకు వస్తున్నాడంటే, వచ్చాడంటే ఎవరైతే కనిపెడతా ఉన్నారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి కొరకు నేను వస్తానంటున్నాడు. ఇక్కడ మనం నేను చెప్పాను కదా, ఇక్కడ 36వ వచనంలో కూడా లోకా సువార్త 2వ అధ్యాయం. మరియు ఆషేరు గోత్రికురాలను పన్నుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బంగారం గడిచినదై 84 సంవత్సరములు ఎదుగురాలయ్యింది. దేవాలయం ఇరువుతా ఉపవాస ప్రార్థనలతో వేయింబగలు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడారు. ఎవరితో మాట్లాడుతున్నామే? ఎవరితో మాట్లాడుతుంది? అన్యులు కాదు, అన్యులతో మాట్లాడలేదు. విమోచన కొరకు, ఎవరైతే విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నారో, ఈమె కూడా ఎందుకు కనిపెడుతుంది? ఆ విమోచకుడి కొరకు కనిపెడుతుంది. అప్పటికి ఇంకా అప్పుడే ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు యేసు ప్రభువుని సున్నతి చేయడానికి తీసుకొచ్చారు దేవాలయంలో. ఈ ప్రవక్త కానీ ఎవరు, సిమియోనును అతను కానీ, ఈ అన్న ప్రవక్తని కానీ ఎవరి కొరకు కనిపెడతా ఉన్నారు? మెస్సియా కొరకు కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, అంటే ఇశ్రాయేలు యొక్క రక్షకుల కొరకు కనిపెడతా ఉన్నాడు. అన్నా కూడా విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
అంటే ఇది వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు 8 సంవత్సరాల పిల్లాడిని తీసుకొచ్చారు అంటే ఏమనుకుంటారు? ఎవరైనా ఏమనుకుంటారు? మామూలుగా 8 సంవత్సరాల పిల్లల్ని తీసుకొస్తారు, మగ పిల్లలందరినీ కూడా దేవాలయానికి తీసుకొచ్చి సున్నతి చేస్తారు. కానీ సిమియోను యేసు ప్రభుని చూడగానే ఏమన్నాడు? కనిపెట్టేశాడు. అంటే ఈయనే మెస్సియా, ఈయనే అని కనిపెట్టేశాడు. చిన్న పిల్లాడు, 8 రోజుల పిల్లాడిగా ఉన్నాడు. 8 రోజులు ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. చూడండి 29వ వచనంలో నాగా 28 నుండి చూద్దాం. ఆయన విషయం జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా! కన్నులారా చూశాడట. కన్నులారా ఏంటి? 8 రోజుల పిల్లాడిని ఎలా? యేసు ప్రభువుకి అప్పుడు 8 రోజులు, అసలు అప్పుడు ఎలా కనిపెట్టాడు? పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ శక్తి అతని మీద ఉండేను అని. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మనం పాపులు అని మనం కూడా ఒప్పుకోం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే నీతిని గురించి, తీర్పు గురించి, వీటన్నిటి గురించి మనకు ఒప్పింపచేస్తాడు. ఆ సత్యాన్ని మనకి తెలియచేస్తాడు. అందుకనే శిష్యులందరూ కూడా ఆయన మెస్సియాని మేము కనుక్కున్నామని అన్నారు అంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మెస్సియాను మేము కనుగొన్నాం. ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆ మెస్సియాను మేము కనుగొన్నాం. ఎవరు కనుక్కోలేదు. పెద్ద పెద్ద చదువులు, పరిచయులు కానీ, శాస్త్రులు కానీ, యాజకులు ఉన్నారు. దేవాలయంలో అప్పుడు ఎవరు ఉన్నారు? యాజకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా కనుక్కోలేదు. కానీ వీళ్ళు కనిపెట్టారంట. హల్లెలూయా! అందుకని ప్రభు అంటాడు, ఎవరైతే నా కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే ఆ రోజున మెస్సియా కొరకు ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళు కనుక్కున్నారు. కానీ ఈ రోజున ఆయన 2వ రాకడ కొరకు, అంటే రహస్య రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే కనిపెడుతూ ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉంటారో వారి కొరకు నేను 2వసారి పాపం లేకుండా నేను వస్తాను. హల్లెలూయా! ఆ రోజున మెస్సియా కొరకు చూశారు వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు వాళ్ళందరూ. కానీ కనుక్కున్న వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. కనుగొన్న వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. ఈ రోజున కూడా అంతే. ఎవరైతే ఆయన నిజంగా ఆయన నమ్మి ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలుసులే అని కనుక ఉంటే మనం సిద్ధపడుతున్నట్టు కాదు. దిద్దుబాటు కలిగి మనం సిద్ధపడాలి. హల్లెలూయా! అందుకనే ఇక్కడ శిష్యులు పరిశుద్ధాత్మ వాటిలో ఉన్నారు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు శక్తి పొందుకున్నారు ఎప్పుడంటే ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చినప్పుడు. లోపల ఉండటం వేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చిందో అప్పుడు వాళ్ళు శక్తిని పొందుకున్నారు. అంతకుముందు ఎవరిని తీసుకొస్తారు కదా, తీసుకొస్తే వాళ్ళు ఎలగొట్టలేకపోతారు. దెయ్యాన్ని ఎలగొట్టలేకపోతారు. ఎందుకని? ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ శక్తిని ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి బతికారంట. పేదలు వెళ్తుంటేనంట ఆయన నీడ తగిలితేనే స్వస్థపడ్డారు. పౌలు యొక్క నడికట్టును ముట్టుకుంటేనే
స్వస్థపడ్డారు. ఐదుకు అక్కడ కిటికీలో నుంచి కింద పడి చనిపోయాడు. మరి పౌలు భక్తులు ప్రార్థన చేస్తే బతికారా లేదా? చూడండి, యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఎవరు చేశారు? శిష్యులు. ఎలా చేశారు? ఎందువల్ల చేశారు? అది ఆ శక్తిని వాళ్ళలో ఉంది అని వాళ్ళు గ్రహించారు కాబట్టి దాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, అంటే ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు, అంటే అసలు ఆ శక్తి నీలో నాలో ఎందుకు పెట్టాడు అనేది కూడా మనము అర్థం చేసుకోం. ఎందుకు పెట్టాడు? ఆయన శిష్యులందరూ ఏం చేశారు? శిష్యులు ఏం చేశారు? ఆయన నామం ఏం చేశారు? ఘనపరిచారు, మహిమపరిచారు. వాళ్ళ సొంతానికి దేనికి ఉపయోగించారా? దేవుని నామము మహిమపరచడానికే వాళ్ళు వాళ్ళలో ఉన్న శక్తిని, వాళ్ళ ద్వారా దేవుని నామానికి ఏం కలిగింది? మహిమ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళ పౌలు భక్తుడు అలా ఉపయోగిస్తే ఎన్నోసార్లు ఆకలితో ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, అంతర్చేత పెళ్ళిళ్ళు తిన్నాడు, ఎన్నోసార్లు అపాయంలో ఉన్నాడు. అవన్నీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంతకుముందు నేను చూపించాను కదా. మరి ఎందుకు ఆ శక్తిని ఉపయోగించాలి? తన సొంతానికి ఎప్పుడూ కూడా, ఎక్కడైతే ఆయన నామం, ఇప్పుడు అక్కడ ఐదుకు పైనుంచి పడ్డాడు అంటే అక్కడ బతికితే దేవుని నామానికి మహిమ వస్తుంది. అక్కడ అన్నా కదా, ఎక్కడ ఉపయోగించాలో కూడా తెలియాలి. ఎలా పడితే అలా ఉపయోగించు. ఎందుకు నాలో ఆ శక్తిని పెట్టాడు అనేది కూడా మనకి తెలియాలి. హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఎఫ్సీలకు రాసిన పత్రికలో వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలసీలకు రాసిన ఒకటో అధ్యాయం 28 నుంచి చదువు. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుష్యునికి బోధించుతూ ఆయనను ప్రకటిస్తున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. హల్లెలూయా. అంటే ఆత్మ విషయంలో ప్రయాసపడటానికి, ఆత్మని రక్షించే విషయంలో ప్రయాసపడటానికి ఆ శక్తి మనలో పనిచేస్తుంది. ఇక్కడ ఎందుకు చూడండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఎలా చేయాలంట? సంపూర్ణునిగా చేసి. ఆయనకు అప్పగించిన పని ఏంటంటే అదే అన్యజనులకు సువార్త ప్రకటించటం. ప్రతి ఒక్కరిని కూడా పౌలు భక్తుడు అన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో. ఏంటి సమస్త విధములైన జ్ఞానం అంటే? ఈలోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈలోక సంబంధమైన జ్ఞానంతో ఏమీ చేయలేరు. చదువుకుంటారండి, ఆ జ్ఞానం వేరు, ఈ జ్ఞానము వేరు. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నాడు, ఆయన గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ప్రతి మనుషుని కూడా బుద్ధి చెప్తూ ఉన్నాడు. పౌలు భక్తులు చేసే పని చూడండి, ప్రతి మనిషికి
బుద్ధి. ఏంటి బుద్ధి చెప్పటం అంటే ఏంటి? బుద్ధి చెప్పటం అంటే ఎందుకు చెప్తారు బుద్ధి? చెప్పండి. మన పిల్లలకి ఎప్పుడు బుద్ధి చెబుతాం మనం? ఏమైనా తప్పుడు పనులు చేస్తుంటే బుద్ధి చెప్తాం. ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు? బుద్ధి. ఎందుకు బుద్ధి చెప్తున్నాడు? బుద్ధి చెప్పాలా వద్దా? బుద్ధి చెప్తే ఈ రోజుల్లో చాలా కోపం వస్తుంది. కానీ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి బోధిస్తూ ఉన్నాడంట. ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాం. అందు నిమిత్తం, అందుకొరకు. ఆ శక్తి ఎందుకొరకు? చెప్పండి. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయడానికి అంటే సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. నిలబెట్టాలని చెప్పి సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాం, ప్రతి మనిషికి బోధిస్తున్నాం, ఆయనను ప్రకటిస్తున్నాం. అందుకొరకు ఈ శక్తి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడతాను. హల్లెలూయా. ఆత్మలను రక్షించే విషయంలో ప్రయాసపడుతున్నాడు. ఎందుకు మనకి ఆ శక్తి కావాలి? ఎందుకు ఆ శక్తిని మనలో ఉంచాడు? మనల్ని మనం కనపరుచుకోవటానికి. ఎందుకు ఆ శక్తి ఉంచాడు? అందు నిమిత్తం అంటున్నాడు. ఎందు నిమిత్తం? ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలని, ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలని, ప్రతి మనిషిని బోధించాలి, ప్రతి మనిషికి బోధించాలి, ఆయన ప్రకటించటానికి. అందు నిమిత్తం, అందు కొరకు నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయటం అంటే సిద్ధి అంటే నీ కోరికను సిద్ధింపజేసి అంటే ఏంటి? నీ కోరికను సిద్ధింపజేసి ఆయన తలపెట్టిన ప్రతి కార్యం, ఆయన ఏ కార్యం తలపెట్టినాడు? ప్రతి మనిషికి బుద్ధి చెప్పటం కానీ, సంపూర్ణునిగా ఆయన ఎంతో నిలబెట్టాలని కానీ, ప్రతి ఒక్కరికి బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకొరకు నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను. నా సొంత శక్తి కాదు, నా సొంత బలము కాదు. హల్లెలూయా. అందుకొరకు నాకు ఆ శక్తి కావాలి. ఎందుకొరకు మనకు ఆ శక్తి కావాలంటే ఒక పాపాన్ని జయించడానికి కూడా మనకు ఆ శక్తి కావాలి. ఒక బలహీనతను జయించాలన్నా, ఒక శోధనను జయించాలన్నా, ఒక శ్రమను ఎదుర్కోవాలన్నా మనకేం కావాలి? ఆ శక్తి కావాలి. ఒకరికి సువార్త ప్రకటించాలన్నా, ఒకరికి నువ్వు బుద్ధి చెప్పాలన్నా, ఒకరికి నువ్వు బోధించాలన్నా, ఆ సువార్తలో ఏముందంటే శక్తి ఉందంట. సువార్తలో ఏముంది? శక్తి ఉంది. హల్లెలూయా. ఆయనే మన శక్తి అంట. ఎవరు? ఆయన మన శక్తి అయి ఉన్నాడు. ఆయనే జ్ఞానము, ఆయనే శక్తి. అది ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఉంటుంది, 1వ అధ్యాయంలో. 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పైన కూడా ఉంటుంది కదా, సువార్త
సిలువని గూరి అది 18 వచ్చిందో సిలువని గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ సువార్త ఏంటంట? దేవుని శక్తి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, అందుకనే బోధించటానికైనా బుద్ధి చెప్పటానికైనా ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి అందునిమిత్తమే నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయి ఆయన క్రియాశక్తిని బట్టి మాత్రమే నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఇంకో చోట కూడా ఉంటుంది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎందుకంట ఆయన శక్తి ఆయనలో పనిచేస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసలో ఆ శక్తి పనిచేస్తూ ఉందండి. అది మనం గ్రహించలేకపోతున్నాం. హల్లెలూయా. ఆ శక్తిని మనము గ్రహించలేకపోతున్నాం. ఈ రోజున చాలామంది ఆ శక్తి మనలో ఉందని గ్రహించలేక ప్రతి ఒక్క ఏ ఒక్క శ్రమ వచ్చినా ఏ ఒక్క శోధన వచ్చినా కూడా ఏం చేస్తున్నారు? అసలు ఈ దేవుడు అసలు ఏం చేశాడు నాకు, ఈ దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నారు. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు. కానీ మనం గ్రహించలేని వారిగా ఉంటున్నాం. కానీ పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. ఆయన నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును కూడా మనం బలహీనులమే. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన శక్తితో మనల్ని నింపి ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే చూడండి, తన్ను తెలుసుకొనటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక. హల్లెలూయా. ఏంటంట? అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. ఏ ఐశ్వర్యం ఉంది వాళ్ళలో? క్రీస్తు మనలో ఉన్నాడు అంటే ఆయన శక్తి మనలో. హల్లెలూయా. ఇక్కడ ఆ బలాధిక్యము మామూలమైనది కాదు, దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎవరైతే ఐశ్వర్యము? క్రీస్తే. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము. అంటే ఆ శక్తి వాళ్ళలో ఉండటాన్ని బట్టి ఆ శ్రమల్ని తట్టుకునే శక్తి. శ్రమల్ని ఈ రోజున శ్రమల్ని తట్టుకోలేకపోతున్నారు కదా. శ్రమల్ని తట్టుకోలేక దేవుడిని విడిచిపెట్టి వెళ్తున్నారు, లేకుంటే బలహీనపడిపోతున్నారు. ఈ దేవుడు మాకేం చేశాడు అని చెప్పి వాళ్ళు చాలా బలహీనపడిపోతున్నారు, సడుగుతున్నారు, గొడుగుతున్నారు. కానీ ఆ శక్తి మనలో కనుక ఉంటే కనుక శిష్యులందరూ కూడా ఒక్కళ్ళన్నా సరే మంచిగా సుఖంగా మంచిగా ఉన్నాము అని అన్నవాళ్ళు ఉండాలి. ఏ ఒక్కరన్నా హతసాక్షులుగా మారారు. ప్రతి ఒక్కళ్ళు చూడండి
ప్రతి ఒక్కళ్ళు హతసాక్షులుగా మారారు. అంతకుముందు యేసుప్రభువుని పట్టుకున్నప్పుడు ఆ తోటలో యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఒక్క శిష్యుడని ఉన్నాడా? మరి ఇప్పుడు ఎందుకని మమ్మల్ని చంపడానికి ముందుకెళ్తున్నారు? పిరికి వాళ్ళుగా ఉన్నారు. అప్పుడు అంతకుముందు ఎలా ఉన్నారు? అసలు మమ్మల్ని పట్టుకుంటే అంటే చంపేస్తామని భయంతోనే కదా వాళ్ళు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? చూడండి అక్కడ అపోస్తల కార్యంలో అనుకుంటా, అపోస్తల కార్యంలో పేతురు అంటాడు 4వ అధ్యాయం 17వ వచనం. అయినను ఇది అంటే పైన చాలా ఉన్నది కదా, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండా ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలని చెప్పుకుంది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. అంతకుముందు ఏమన్నారు? పట్టుకుంటుంటే పారిపోయారు. ఒక్కడన్నా ఉన్నాడా? ప్రాణభయంతో పారిపోయారు వాళ్ళందరూ కూడా. ఒక్క శిష్యుడు కూడా లేడు. ప్రాణభయంతో పారిపోయిన శిష్యులందరూ కూడా ఎప్పుడైతే ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో అప్పుడు వాళ్ళు మేడ మీద ఇప్పుడు కూడా మనం కూడా అంతే. నువ్వు నిజంగా ఆ శక్తి మనలో కనుక పనిచేస్తూ ఉంటే కనుక నీ మెడ మీద కత్తి పెట్టినా కూడా నువ్వు భయపడవు. చంపండి అంట. అవునా కదా? అంటారా లేదా? ఎప్పుడు అంటారు? ఎప్పుడు అనగలుగుతారా మాట? శిష్యులు అంతకుముందు పిరికి వాళ్ళే, కానీ ఎప్పుడైతే ఆ శక్తిని పొందుకున్నారో అప్పుడు ఎంత ధైర్యం! అసలు వాళ్ళ ముందు నిలబడి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళి ఒకసారి జైలు పెట్టారు కదా. 13వ వచనంలో చూడండి, 4వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు ఏం చూశారంట? అంతకుముందు పిరికితనాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారు? వాళ్ళలో ధైర్యం చూస్తున్నారు. ఇప్పుడు మనలో ఏముంది? పిరికితనం ఉందా లేకుంటే ధైర్యం ఉందా? చెప్పాలా? బీజేపీ వచ్చిందనుకో అప్పుడు మన ధైర్యం ఏంటో మనకి తెలుస్తుంది. చిన్న వాటికి అమ్ముడుపోతున్నాం మనం ఈ రోజున. చిన్న వాటికి అమ్ముడుపోతున్నాం. అలాంటిది నీ మెడ మీద కత్తి పెట్టి నువ్వు యేసుప్రభు విడిచిపెడతావా? లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తారు? విడిచిపెడతారు. నాకు ఆ శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ఉండగలరు, ధైర్యంగా బోధించగలరు, ధైర్యంగా మాట్లాడగలరు. హతసాక్షులుగా అవ్వటానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అంతకుముందు పిరికిగా ఉండి పారిపోయాడు పేతురు శిష్యులందరూ. ఇప్పుడంటే వాళ్ళ ధైర్యాన్ని చూసింట వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. గుర్తెరిగారు. మళ్ళీ అంతకుముందు చూడండి అక్కడ 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం, మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు
యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును యోహాను మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితురని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు. వాళ్ళ ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు పేతురు. అంతకుముందు లేదు, ఆ ధైర్యం లేదు. పిరికివాడిగా ఉన్న పేతురు ఈ రోజున అంతమంది పెద్దలు ఉన్నారంట, అధికారులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారంట. వాళ్ళందరూ ఉండి వాళ్ళ మధ్యన వాళ్ళని నిలవబెట్టి, ఏ నామంతో ఏ బలము చేత మీరు ఇట్లాంటి వాటిని చేస్తున్నారు, ఇలాంటి అద్భుతాలు ఎలా చేస్తున్నారు మీరు అని అడిగినప్పుడు అప్పుడు ఏమన్నాడు? ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఒక చోట ఉంటుంది కదా, మీ పిరికాత్మను మీకు ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు, పిరికాత్మను ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు దేవుడు? ధైర్యం, ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటామో అప్పుడు మనం ధైర్యం కలిగి పేతురులాగా నిలబడి, ఎవ్వరి ముందునైనా నిలబడి, వాడిని ప్రాణం చేస్తానన్నా కూడా ఏం చేస్తాం? వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడతాం. ఆ ధైర్యం ఇస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ ధైర్యం మనలోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత చెప్తాడు కదా, నిండిన వాడే ఇట్లనే ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేనివల్ల స్వస్థత పొందినని నేడు మమ్ముని విమర్శించుచున్నారు గనక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడని ధైర్యంగా చెప్పేశాడు. అలా మాట్లాడటం చూసి ఇంకేమన్నాడు 12వ వచనంలో, మరి ఎవరి వల్లను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింది మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ధైర్యంగా మాట్లాడాడంట పేరు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ పేతురికి ఎలా వచ్చింది ఈ ధైర్యం? వాళ్ళకి అర్థం కాలేదు. ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంట, నిండుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆ శక్తి మనం తెలుసుకోవాలంట. ముందు మనం ఏం తెలుసుకోవాలి? ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. పరిమితమైనది కాదు, అపరిమితమైన మహత్యం. అపరిమితమైన అంటే ఏంటి? పరిమితులు, ఆ మహత్యానికి పరిమితులు లేవు. అంటే దాని గురించి పౌలు భక్తుడు అంటాడు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఏం తెలుసుకోవాలి? మనల్ని పిలిచిన పిలుపు వల్లైనా నిరీక్షణ ఏంటిదో తెలుసుకో. ఇప్పుడు ఆ సంఘంలో ఏమన్నా విశ్వాసం ఉంది, పరిశుద్ధులు అందరి ఎడల ఒకరి ఎడల ఒకళ్ళు ప్రేమ ఉంది. ఆ రెండు ఉంటే సరిపోదు అంటున్నాడు పౌలు భక్తుడు. మనకంటే వాళ్ళు శ్రేష్ఠులు. ఎందుకో చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ చెప్తున్నాడు ఏమని? అందరూ పరిశుద్ధులు అందరి ఎడల వారు చూపుచున్న ప్రేమ. మనం చూపిస్తున్నామా? మనం చూపిస్తున్నాం. మళ్ళీ అసలు ఆ ప్రేమే లేదు అంటే దాని కొరకు పౌలు భక్తుడు అన్నాడు, మీ విషయమై మానకుండా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు చెల్లిస్తున్నాడు? మీలో ఉన్న విశ్వాసం గురించి నేను విన్నా. మీరు పరిశుద్ధులు అందరి ఎడల అంటే ఒకరి ఎడలో ఒకరు చూపుతున్న ఆ ప్రేమను గురించి కూడా నేను విన్నా. ఆ విషయాలు విన్న దగ్గర నుంచి నేను దేవుడికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. కానీ అవి రెండు ఉంటేనే సరిపోదు. ఆ సంఘానికి ఇంకేం కావాలంట? ఏం కావాలి? మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న అపరిమితమైన మహత్యం ఎట్టిదో, ఇంకా మహిమ స్వరూపి తండ్రిని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంట ప్రతి ఒక్కరు ఏం తెలుసుకోవాలి? ఈ 4 విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాం మనము? మన మనోనేత్రాలు వెలిగించబడాలి, జ్ఞానం కావాలి, ప్రత్యక్షత గల ఏమని ప్రార్థన చేస్తాం? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇక్కడ పౌలు భక్తుడు ఈ లోక సంబంధమైన విషయాల గురించి కానీ శరీర సంబంధమైన విషయాల గురించి కానీ ప్రార్థన చేస్తున్నాడా? ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన విషయాల గురించి. ఈ ఆశీర్వాదాలు ఏంటో మీరు తెలుసుకుంటే కనుక మీరు అసలు ఈ లోకము అసలు లెక్క చేయరు. ఈ లోకాన్ని మీరు లెక్క చేయరు, దాని గురించి ఆలోచించరు. అందుకనే మీరు ఈ ఆశీర్వాదాల గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు. అందుకనే సంఘానికి 3వ వచనంలో ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఏంటి ఆశీర్వాదాలని మనమందరం కూడా తెలుసుకోవాలి. వాటిని తెలుసుకుంటే ఈ లోకంలో దేనిని నువ్వు లెక్క చేయి, దేని గురించి నువ్వు ఆలోచించు, దేని గురించి చింతించవు, భయపడవు, కలవరపడవు, ఏ విషయాల గురించి కూడా. ఆ ఆశీర్వాదాల గురించి తెలియదు కాబట్టే మనం ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటాం. ప్రతి విషయంలో కూడా కలవరమే, చింత, ఈ పాపం జోలికి వెళ్ళరు. అసలు వీటి గురించి తెలిస్తే తుచ్చమైన వాటి గురించి అసలు ఆలోచించరు కూడా. మనకి తెలియదు కాబట్టే పౌలు భక్తుడు అన్నాడు, మీరు ముందు ఏ ఆశీర్వాదాల గురించి మనం తెలుసుకోవాలి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాలు తెలుసుకోవాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి తెలుసుకో. వాటి గురించి తెలుసుకుంటే అప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు చూడని. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొనవలనని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇవి తెలుసుకోవాలని నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి, సంఘం గురించి నేను విజ్ఞాపన చేస్తాను. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ప్రార్థన అవసరం చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పండి? మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి? దేనికి కృతజ్ఞతాస్తుతులు చెప్తామో చెప్పండి? దేనికి? దేవుడికి అది ఒక చోట నేను ఇందాక కూడా చదివాను కానీ గుర్తు పెట్టుకుందాం అనుకున్నాను. దేనికి మనము కృతజ్ఞత? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనము దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, దేనికి అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చూడండి, 12వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కూడా పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కారంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును
కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనం దేని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం? అసలు దేనికి చెల్లించాలి? ఒక్క మాటలో చెప్పొచ్చు కదా. అక్కడ ఏముంది? తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారు మనల్ని పాత్రులుగా, హల్లెలూయా, పాత్రులుగా అంటే ఏమంటారు? పాత్రులు అంటే తగినవారు. మనల్ని ఎవరు చేశారు తగిన వాళ్ళంగా? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను మనల్ని పాత్రులుగా చేశాడండి. పాత్రులము కాదు కానీ పాత్రులుగా చేశాడు. కాబట్టి దేనికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దీనికి చెల్లించాలి. హల్లెలూయా. దేనికి చెల్లిస్తున్నావు మనం? దేనికి చెల్లించాలి? మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాను అన్నాడు పౌలు భక్తుడు. దేనికి బతిమిలాడుకుంటున్నాడు? పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని ఆ కొలసీ సంఘానికి చెప్తున్నాడు. దేనికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే ఆయన స్వాస్థ్యానికి మన పాత్రులుగా చేసిన ఆ తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నారు. దేవుని బతిమిలాడుతున్నాడంట, సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాడు? అసలు పైన అసలు ఆ విషయాలు చూడండి, అసలు ఎలాంటి విషయాలు పైన రాశారు. ఆ విషయాలు ఒకసారి మీరు ఇక్కడ వినటం కాదు కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మంచిగా చదవండి. ఎక్కడ చెప్తే మళ్ళీ ఈరోజు చెప్పిన వాక్యం మళ్ళీ ఎప్పుడు బుధవారం తెలుస్తారు. నిజం చెప్పండి, చదివారు ఈరోజు ఎవరు? దేవుని విషయమైన జ్ఞానముతో అభివృద్ధి చెందాలంట, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలంట, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలంట, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడు. దేనిని బట్టి? ఆయన మహా శక్తిని బట్టండి. మహిమా శక్తిని బట్టి మనము సంపూర్ణ బలంతో బలపరచబడాలి. చూడండి, అంటే ఇవి చాలా ఇది అంటే కొంతమంది నిద్రలు పోతా వింటాము, లేకుంటే అర్థం కావు. చాలామందికి అర్థం కాదు ఈ విషయాలు. అర్థమవుతుందా? నిజం చెప్పండి. ఇది చెప్పి నాకు ఎన్ని రోజులు, పోయిన వారం చెప్పాను కదా, చెప్పానా లేదా? అంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పాను. ఇప్పటికి కూడా అర్థం కాలేదా? అర్థమైంది. ఖాళీలు మళ్ళీ అంటే మళ్ళీ ఇంకో లెక్క వస్తుంది. ఇప్పటికీ కానీ ఇక అంతటితోటి అయిపోయింది. ఈ 4 విషయాల గురించి ఇక మళ్ళీ చెప్పను. 20 వచ్చింది చదువుతుంది. సంవత్సరం నుంచి ఒక అధ్యాయం కూడా కాకపోతే చాలా కష్టం. మనల్ని అంటే సంఘం గురించి ప్రార్థనలు ఎందుకు మిమ్మల్ని గురించి జ్ఞాపన చేయించడం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. ఆయన అంటే ఎవరు?
దేవుడు తండ్రి ఆయన బలాతిశయం చేత, అంటే ఆ శక్తి చేత, ఆ సామర్థ్యము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడంటే ఆయన పునరుద్ధారణ అయిన తరువాత, యేసు ప్రభు పునరుద్ధారణ అయిన తరువాత మృతులలో నుండి లేపి, అక్కడ 4 విషయాలు ఉన్నాయి చూడండి, 4 విషయాలు, 5 విషయాలు ఏంటంటే సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, పేరు పొందిన ప్రతి నామము కంటేను. హల్లెలూయా. 5 విషయాలు, కానీ 4 విషయాలు ఏం తెలియజేస్తాయంటే ఆయన అంటే ఆయన మరణించి తిరిగి లేవటం వలన, పునరుద్ధారణ కావటం వలన ఆయన దేన్ని సాధించాడు, దేనిని సాధించాడు, ఏ విషయాల్లో విజయాన్ని పొందుకున్నాడు యేసు. ఈ ప్రభుత్వములు, శక్తి, అధికారాలంటే భూ సంబంధమైన వాటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ భూ సంబంధమైన అధికారాలు, భూ సంబంధమైన ప్రభుత్వాల గురించి ఇక్కడ మాట్లాడతారు. దేని గురించి మాట్లాడుతుందంటే వాయుమండల అధిపతి అయిన సాతాను యొక్క అధికారం గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి? ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు? అంటే వాయుమండల అధిపతి అంటారు. సాతాన్ని ఏమంటారు? మీకు ఈ మాట ఇక్కడే చూడండి, 2వ అధ్యాయంలో ఉంది చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది చూడండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా ఎవరో చెప్తున్నాడు, మనం అర్థం చేసుకోలేమని. మళ్ళీ కింద ఏమంటున్నాడు? అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటని వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. అంటే ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవరంటే సాతాను. ఆ సాతాను యొక్క వాయుమండల అధిపతి అయిన సాతాను యొక్క అధికారం గురించి మాట్లాడుతున్నాడు. ఈ భూ సంబంధమైన ప్రభుత్వాల గురించి, భూలోకంలో ఉన్న అధికారుల గురించి, అధికారం గురించి కానీ వాటి గురించి కాదు ఇక్కడ చెప్తుంది. మీరు ఇదే మాట ఎక్కడుందంటే నేను చెప్పాను కదా, పేతురు రాసింది ఏది? పేతురు రాసినట్టుగా అది కాదు, పేతురు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ అధ్యాయం. శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని ఉపాసనలో ఉన్నాడు.
ఏంటంట, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళి దూతల మీద కానీ, అధికారుల మీద కానీ, శక్తుల మీద కానీ అధికారము పొందినవాడై, హల్లెలూయా. వేటి మీద అధికారం పొందుకున్నాడు? ఇందాక మనం 4 విషయాలు అధికారం, సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటే. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఉంది ఇక్కడ? సాతాను యొక్క ప్రభుత్వం. వాడి యొక్క శక్తులు పనిచేస్తాయి, వాడి యొక్క అధికారం కింద ఉన్నాం. అంటే ఇంతకుముందు మనం వాడి అధికారం క్రింద ఉన్నాం, ఇప్పుడైతే మనమైతే దేవుని అధికారం క్రింద ఉన్నాం. మనం యేసుప్రభు నమ్మక ముందు ఎవరి అధికారం క్రింద ఉన్నాం? మనం రక్షణ పొందక మునుపు మన అధికారి వాడే, మన యజమాని వాడే. వాడు చెప్పినట్లే చేసాం. ఇందాక ఎఫ్సీలు రాసిన పత్రికలో మనం చదివాం కదా, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్న, యేసుప్రభు నమ్ముకోక మునుపు మనం నడుచుకున్నాం. రక్షణ పొందక మునుపు వాడి అధికారంలో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం. కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో అప్పుడు వాడి అధికారంలో నుండి యేసుప్రభు యొక్క అధికారంలోనికి మనం అందరం కూడా వచ్చాం. హల్లెలూయా. అధికారంలోనికి వచ్చాం కాబట్టి ఇక్కడ దూతల మీద కానీ, అధికారుల మీద కానీ, శక్తుల మీద కానీ అధికారాన్ని పొందుకున్నాడట యేసుప్రభు. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచుట వలన, ఆయన పునరుద్ధానం పొందుట వలన మనకి ఏం కలిగింది? ఆయన సాధించింది విజయం ఏంటి? చూడండి, ఇంకా ఎక్కడంటే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 8వ అధ్యాయం 37 వచ్చి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. వేటన్నిటిలో అంటే పైన చెప్పాడు. ఎవరి ద్వారా మనకు అత్యధిక విజయం మనకు వచ్చింది? ఎవరి ద్వారా మనకు అత్యధిక విజయం అంటే మామూలు విజయం కాదు. అత్యధిక విజయం ఎవరి వల్ల వచ్చింది? మనకి ఎవరి ద్వారా వచ్చిందంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచుట వలన, పునరుద్ధారణ అవ్వటం వలన మనకి అత్యధిక విజయం మనం పొందుకుంటున్నామంట. అంతకుముందు లేదు. చూడండి ఇక్కడ 34 వచ్చింది. చేయువాడును ఆయనే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమైనను అంటే వీటన్నిటి అంటే ఈ విషయాలు అన్నమాట. వీటన్నిటిలో మనకి అత్యధిక విజయాన్ని పొందుతున్నాం. ఏ విషయాల్లో అంటే ఒక శ్రమ వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, దేవదూతలైనను 38 వచ్చినది, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఇందాకేమనుంది? ప్రభుత్వం, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరమని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. వీటన్నిటి మీదంట మనకి వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుచున్నామంట. ఎప్పుడు? ఆయన పునరుద్ధానం వల్ల మనకు కలిగిన విజయం. పునరుద్ధానం కాకపోతే మనకి ఏ విజయం లేదు. ఆయన మరణించి తిరిగి లేచటం వలన సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వముల కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే, ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందు అయినను ఆయన ఏం చేశాడంట? రాబో యుగమందైనను
పేరు పొందిన ప్రతి నామం కంటే నువ్వు ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపాసున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అంట కుమారుణ్ణి ఎంతో హెచ్చుగా హెచ్చించాడు. ఎందుకని? యేసు ప్రభు దేని కొరకు ఈ లోకానికి పంపించాడో, యేసు ప్రభు తండ్రి ఏ కార్యాలు చేయమని ఈ లోకానికి పంపించాడో వాటన్నిటిని నెరవేర్చాడు. వాటన్నిటిని నెరవేర్చాడు కాబట్టి అందుకని అన్ని నామముల కంటే పై నామముగా ఆయన్ని హెచ్చించి ఎక్కడ కూర్చోబెట్టుకున్నా అంటే తన కుడిపాసం అంటే అక్కడ ఇక ఆ పక్కన ఇంకెవరికి ప్లేస్ ఉండదు. ఎదుటి కూర్చున్నా పక్కన ఎవరికన్నా ఉంటుందేమో కానీ పక్కన కూర్చోబెట్టుకున్నా అంటే ఏకైక అధికారం ఎవరికి ఇచ్చాడు? హల్లెలూయా. మనకి ఎక్కడ ఇచ్చాడు? ఎవరి పక్కన? ఎవరికి ఇచ్చాడు? మనక ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే జయిస్తారో జయించిన వారికి తన సింహాసనమునందు తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇవన్నీ జయించాలి మనం. అందుకని పౌలు భక్తుడు ఏది కూడా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపనేరో, ఏ శ్రమ అయినా రాని, బాధ రాని, కదువై రానియండి, ఖడ్గము రానియండి, ఉపద్రవం రానియండి, వస్త్రహీనత రానియండి, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన ఏది కూడా సృష్టించబడిన మరి ఏదైనా సరే, సృష్టిలో ఉన్నది ఏదైనా సరే ఆయన ప్రేమలో నుండి నన్ను మనల్ని ఎడబాపనేరదు అంటున్నాడు. అలాంటి శ్వాసం అనుకుందా? ఇంకా ఏ అధికారంలో ఉంది చూడండి. ఇంకా కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఇంకోటి, 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేసెను. ఎక్కడి నుంచి అంటే ఆయన అంటే తిరిగి లేచుట వలన, పునరుద్ధానం అవ్వటం వలన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. దేని నుంచి విడిపించాడు మనల్ని అందరినీ కూడా? ఆ అధికారం అన్నింటిలో నుండి, మరణం యొక్క అధికారంలో నుండి కానీ, పాపం యొక్క అధికారంలో నుండి కానీ, బలహీనతల నుంచి కానీ, పాపం ప్రతి ఒక్కదాని నుంచి కూడా వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించాడంట. కానీ ఈ రోజున మనం ఇంకా మనకి విడుదల ఇంకా కలగలేదు చాలామందికి. ఆయనేమో విడిపించేశాడు. ఇక పాపానికి మన మీద ప్రభుత్వం చేయదంట. పాపం మన మీద ప్రభుత్వం చేయదు అంటున్నాడు. కానీ ఇంకా పాపంలోనే ఉంటున్నాడు. ఎందుకంటే ఆ శక్తిని మనం తెలుసుకోలేకపోతాం, ఆ శక్తిని మనము ఉపయోగించలేకపోతాం, ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మనం తెలుసుకోలేకపోతాం. అందుకనే మనకి పాపం నుంచి విడుదల రావటం లేదు, బలహీనత నుంచి విడుదల రావటం లేదు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని అందరినీ, అంటే అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటిది? చీకటి. అంధకార సంబంధమైన అంటే చీకటి అంటే పాపం. ఇంకో చోట ఎక్కడ ఉంటుంది చూడండి, కొలసీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 15 వచ్చింది. చాలా పెద్దదిగా ఉంది కదా అది. మీరు మృతులై ఉండగా
దేవుడి రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవము చేసింది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. ప్రధానులు కానీ అధికారులు అంట. ఎవరంట వాళ్ళు? సాతాను సంబంధులు, సాతాను దూతలు. వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంటే వాడి తలను చితక్కొట్టేశాడు. చాలామంది ఇంకా చీకటి, అమ్మో చీకటి అంటారు. నిమ్మకాయలు దారిలో కనపడితే చాలా భయపడిపోతారు. అమ్మో నిమ్మకాయని దాటాను, నిమ్మకాయని దాటాను. ఆ భయమే మనకి ఒక రోగం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని అసలు నిరాయుధులుగా చేసేసారు. ఆ కలువరి సిలువలో వాడి తలను చితక్కొట్టేసేసారు. ఏం చేశాడు? మనం ఇంకా ఎవరికి భయపడుతున్నాం? దేవుడికి భయపడలేదు, కానీ మనం ఎక్కువ ఎవరికి భయపడుతున్నాం? సాతానికి భయపడుతున్నాం. నేను చెప్పాను, మీరు చాలామందికి డౌట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంట? దెయ్యాలై వస్తారంట. వాక్యంలో ఏమనుందంటే అన్యులు కానీ యేసుప్రభువు నమ్మిన వాళ్ళు కానీ అన్యులైతే చనిపోగానే వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పాతాళంలోకి వెళ్తుంది. యేసుప్రభువు నమ్మిన వాళ్ళ ఆత్మ చనిపోగానే ఎక్కడికి వెళ్తుంది? పరదేశికి వెళ్ళిపోతుంది. ఆత్మలే రావు, మళ్ళీ తిరిగి భూమి మీదకి రావు. ఏ వస్తాయి అంటే వాళ్ళ రూపంలో సాతానుడు వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళ రూపంలో వస్తాడు. ఎవరి రూపంలో వస్తాడు? అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో చనిపోయిన వాళ్ళు కనపడుతున్నారు, వాడే వచ్చాడు. మా ఊళ్ళో కూడా ఒక ఆమె చచ్చిపోయింది, నీళ్ళలో పడి చచ్చిపోతే వాళ్ళ పిల్లలు ఇద్దరిని నీళ్ళలో వేసేసి ఆమె కూడా నీళ్ళలో దూకేసింది. అలా అబ్బాయి మాత్రం బతికాడు, కానీ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. అయితే తర్వాత ఒక 4-5 నెలలు వరకు ఎవరు నిద్రలు పోలా. పడుకుంటే ఎవరు వస్తున్నారంట కల్లోకి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? అబ్బో ఆమెకు చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరకుండానే చచ్చిపోయింది, అందుకని ఇక్కడే తిరుగుతుంది అనుకుంటారు అని అన్నారు వాళ్ళు. కానీ బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సాతాను వాళ్ళ రూపంలో కనిపిస్తాడే కానీ చచ్చిన వాళ్ళు ఎప్పుడూ కూడా అన్యులైతే పాతాళంలోకి గ్యారెంటీ, పాతాళంలోకి వెళ్ళిపోతారు, సెకండ్లో వెళ్ళిపోతారు. దేవుడు నమ్మిన వాళ్ళు పరదేశికి సెకండ్లో వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మాటికి కనపడి వెళ్ళరు వాళ్ళు. కానీ సాతాను ఆ రూపంలో వాళ్ళని ఏం చేస్తుంది? భయపెడతా ఉంటుంది. అంతవరకే, వాడు ఏమీ చేయలేడు, వాడు మనల్ని ఏమీ చేయలేడు, భయపడే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అందుకనే ప్రధానులు ఏంటి, అధికారులు ఏంటి, వాళ్ళందరినీ కూడా నిరాయుధులుగా చేశాడంట. నిరాయుధులు అంటే ఏంటి? ఎందుకు? పనికి మాలిన వాళ్ళు. ఏమి ఆయుధం లేదు వాళ్ళ చేతుల్లో. ఇంతకు ముందు ఉంది ఆయుధం. ఏంటో తెలుసా ఆయుధం? ఏంటి ఆయుధం ఉంది? మరణం అనే ఆయుధం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో ఏ భయం ఉందంట? జీవిత కాలం అంతా కూడా మరణ భయం ఉంది. ప్రతి మనిషికి మరణం అంటే చాలా భయం. 100 సంవత్సరాల ముసలాడు కూడా చచ్చిపోతున్నావంటే భయం. వాటన్నిటి నుంచి కూడా విడిపించాడు.
ఆ అధికారంలో సాతాను అధికారం. ఇక్కడ మరణం యొక్క బలము గలవాణిని అంతకుముందు ఎవరి దగ్గర ఉంది ఆ బలము? ఆ అధికారము కానీ బలము కానీ అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? సాతాను. ఇప్పుడు వాటన్నిటిని ఎవరు తీసుకున్నారు? అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా ఆ మాట. ఇప్పుడు ఆ తాళాపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? 1వ అధ్యాయంలో 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనమై. యేసు ప్రభు కలువరి శిలువలో మరణించి వాడి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు తాళాలు? తాళం అంటే ఏంటి? అధికారానికి గుర్తు. తాళం అంటే అధికారానికి గుర్తు. అందుకని వాడి చేతుల్లో ఉంది అంతకుముందు అధికారం. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడో ఎవరి చేతుల్లోకి వచ్చినాయి? మరి ఆ తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకి ఇంకెందుకు భయము? పైన ఏమన్నాడు? భయపడకుము అంటున్నాడు. భయపడవద్దు, మరణ బలము గలవాన్ని నేను జయించాను. ఇంతకుముందు వాడి దగ్గర ఉంది అధికారం అంతా, కానీ ఇప్పుడు నా దగ్గర. మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? జీవిత కాలం అంతా మరణ భయము చేతంట దాస్యానికి ఇవ్వబడ్డాను. ఇంతకుముందు మనం రక్షణ పొందక మునుపు వాడి మాట విన్నాము. ఇప్పుడేం చేస్తున్నావు? వాడి మాట వినకుండా వాడి మాట వింటున్నాము. ఇప్పుడు వింటలేదా? వాడి మాట వింటున్నారా? వింటలేదా? ఎదురు జరుగుతున్నారా? ఎవరైతే వాడి మాట వినకుండా ఎదురు తిరిగి పోరాడతాడో వాళ్ళకే జీవితం. హల్లెలూయా. పోరాటం ఉంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఎందుకంటే మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనంట, అధికారులతోనూ, అంధకార సంబంధము లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నా. ఎందుకు? ఇంతకుముందు ఆ పోరాటం లేదు. మనకి ఇంతకుముందు ఉందా? రక్షణ పొందక ముందు పోరాటం లేదు. ఎందుకంటే వాడు మనం ఒకటే కాదు. ఎవరు? వాడు మనం ఒకటే బ్యాచ్. ఆడు యజమానుడు అధికారిగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడేంటి? ఇప్పుడంటే వాడి మాటకి ఇది అబద్ధం ఆడొద్దు అని ప్రభు చెప్తాడు. అబద్ధానికి జనకులు ఎవరు? సాతాను. వాడేం చెప్తాడు? పర్లా, చిన్నదే కదా, అబద్ధమే కదా, ఆడు అంటాడు. అప్పుడు నీకు ఏ పోరాటం ఉండదు. ఉంటుందా పోరాటం? ఉండదు. ఈరోజు ఆదివారం పర్లేదులే, యేసు ప్రభు ఎలా క్షమిస్తాడు. ఈరోజు పనికి 1000 రూపాయలు 2000 వస్తుంది, వెళ్ళు అంటాడు. అక్కడ వాడి మాట ఇంటి పోరాటం ఏమి ఉండదు. వాడి మాట వినకుండా ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో అప్పుడు పోరాటం మొదలవుతుంది. ఎంతమందికి కావాలి ఇది? ఎవరు చేతులు ఎత్తట్లేదు. అబ్బా, అమ్మగారు ఏమన్నా ఎత్తకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని ఇట్లా ధైర్యంగా అంటే ఇట్లా ఎత్తాల అంతే. నేను ఎత్తకుంటే కాదు, ఫస్టే ఎత్తాలంతే. ఇప్పుడే ఎత్తకుంటే ఎత్తేవాడు కాదు. సగవట్టు సగవిట మనం లేకుంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి శ్రమలు విస్తరిస్తాయంట. హల్లెలూయా. ఏంటంట? ఎలా బతకాలనుకునే వాళ్ళకి అంటే మనకి ఏ పోరాటాలు వద్దు, హాయిగా ఉండాలి, శ్రమలు వద్దు, శోధనలు వద్దు, ఏది వద్దు మనకి. కానీ పరలోకం కావాలి, ఆ సింహాసనం పక్కన స్థలం కావాలి. ఎలా వస్తుంది?
చెప్పండి ఎలా వస్తుంది? అది కావాలి ఇది కావాలంటే కుదరదు. అక్కడ నువ్వు వాడి అధికారంలో నుంచి ప్రభు అధికారంలోకి వచ్చావు. వచ్చినప్పుడు నీకు పోరాటం తప్పదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మనం పోరాడేది ఎవరితో? సైతాన్తో. మనకి అర్థమై ఉండాలి, అర్థం కావాలి. వాడు అసలు వాడిని నిరాయుధులుగా చేశాడు యేసు ప్రభు. వాడు ఒట్టి గర్జించు సింహంలాగా తిరుగుతాడు అంతే. వాడు గర్జించే సింహం అంతే. వాడికి మనం భయపడాల్సిన అవసరమే లేదనుకోని ఎవరైతే ధైర్యంగా ఉంటారో అప్పుడు పోరాటం మొదలవుతుంది. సైతాన్తో పోరాటం మొదలు కాదులే, ఈ పోరాటం నాకెందుకులే, వాడు చెప్పినట్టుగానే నేను చేస్తాను అనుకునేవాళ్ళు ఎప్పటికీ జయం రాదు. హల్లెలూయా. పోరాటం కావాలా వద్దా? పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి వరకు పోరాటం సాగదు. పోచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోచున్నాను, ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. పోరాటం ఎప్పటి వరకు పోరాటం? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడు? మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసం నేను, నా పరువు కనుగొంటాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆ శక్తి మనకి కావాలి. ఏ శక్తి కావాలి మనకి? ఆ శక్తి లేకపోతే మనము, నీకు ఆ శ్రమల్లో నీకు ఓర్పు రాదు, నీకు సహనము రాదు. శ్రమల్ని తట్టుకునే శక్తి ఇస్తుంది, తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది ఆ శక్తి. లేకుంటే పడిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటము మన చివరి శ్వాస వరకు ఈ పోరాటము. యోబు గ్రంథంలో ఏమని ఉంటుంది? భూమి మీద నరుని కాలము యుద్ధకాలం. ఏంటంట? భూమి మీద నరుని కాలము యుద్ధకాలం. అంటే ఏంటిది? యుద్ధకాలంలో యుద్ధ భూమిలో
ఎవడన్నా యుద్ధం చేయకుండా ఉంటే ఏమవుతాడు? చస్తాడు. యుద్ధం చేస్తూనే ఉండాలి. నిన్ను నీవు కాపాడుకోవటానికి శత్రువుని ఇప్పుడు 2 రకాల పోరాటంలో శత్రువుని చంపాలి, అంతేకాదు వాడు నీ మీదకి దాడి చేయకుండా కాపాడుకుంటూ ఉండాలి. అది పోరాటం. నువ్వు ఏది చేయకపోయినా పోరాటం చేయట్లేదనుకో, అలసిపోయావు అనుకో, అప్పుడు వాడు నీ మీద దాడి చేస్తాడు. అందుకని పోరాటం, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలమే, యుద్ధములో ఉన్నట్టే. అందుకనే పౌలు భక్తుడు అంటే మంచి పోరాటం నేను హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ వచనం కూడా అయిపోయింది కదా. 20 వచనము 21 వచనం కూడా అయిపోయింది. ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపిన తర్వాత ఇచ్చిన అధికారం ఏంటంటే, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. జయించే వాళ్ళని తన పక్కన కూర్చోబెడతాడు. హల్లెలూయా. అందుకనే మనకు ఆ శక్తి కావాలి. ఎందుకంటే పునరుద్ధాన్ని మనం పొందుకోవాలి అంటే మనకేం కావాలి? శక్తి. అంటే యేసు ప్రభువుని లేపిన ఆ శక్తి, యేసు ప్రభువుని లేపిందా లేదా? అదే శక్తి మనలో కూడా పనిచేస్తుంది. మనల్ని కూడా మనం పునరుద్ధానం అవ్వగలిగే సామర్థ్యాన్ని ఆ శక్తి, మనం చనిపోయి తిరిగి లేవగలిగే సామర్థ్యాన్ని ఆ శక్తి మనకు. ఆ శక్తి ఎప్పటి వరకు పనిచేస్తుందంటే మనం పునరుద్ధానం పొందే వరకు కూడా ఆ శక్తి మనలో పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ ఒక మాట చూపించి నేను ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు శక్తివంతుడుగా ఉంది? దేవుడు. సంపూర్ణముగా రక్షించటానికంటే ఆయన శక్తివంతుడు. అందుకని ప్రతి విషయంలో మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఏ బలహీనత వచ్చినా, మన ఇంటికి ఏ శోధన వచ్చినా, వాటన్నింటిలో నుంచి మనల్ని సంపూర్ణముగా ఇడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆ శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటో తెలుసుకోవాలి. ఆయన దేని మీద అధికారం పొందుకున్నాడు యేసుప్రభు? ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఎలాంటి విజయం కలిగింది? వేటి మీద విజయం కలిగింది? అందుకనే పేతురు రాసిన పత్రికలో అనుకుంటా చూడండి. కాదు, అపోస్తుల కార్యం అనుకుంటా. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు ఏంటి? మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి, ఎవరు ఆయన అంటే యేసు ప్రభువుని లేపాడు. ఇంకొక మాట చూడండి, 31వ వచనం. దీనికి మేమందరము సాక్షులము కాగా
ఆయన దేవుని కుడిపాసములకు హెచ్చింపబడి, ఎవరు ఆయన అంటే యేసు ప్రభు దేవుని కుడిపాసములకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. కుడిపాసమునకు ఆయన్ని హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది ఏం చూస్తున్నారు వీళ్ళు? మీరు చూచుచు వినుచున్న దీనిని అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కుమ్మరించి ఉన్నాడంట. చూచుచున్న వినుచున్న, అక్కడ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, వింటున్నారు. అవునా కదా? చూస్తున్నారు. కాబట్టి ఆ శక్తి మనం పునరుద్ధానం పొందేంత వరకు ఆ శక్తి మనలో పని చేస్తూనే ఉంటుంది. ఎవరిలో పనిచేస్తుందంటే విశ్వసించే వారు. ఎప్పటి వరకు? మనం పునరుద్ధానము పొందే వరకు కూడా ఆ శక్తి మనలో పనిచేస్తూనే ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి అంటున్నాడు పౌలు. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో తెలుసుకోవాలి. మనం ఏమడుగుతాం? ఈలోక సంబంధమైన విషయాల గురించి. అయ్యా, ఆ శక్తి ఏంటి? దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకు ఆ శక్తిని నాలో పెట్టావు? ఎందుకు పెట్టావు? ఇందాక పౌలు భక్తుల గురించి చెప్పాను కదా. ఆత్మలు రక్షించటానికి, ప్రయాసపడటానికి, ఇతరులకి బోధించటానికి, ఇతరులకు బుద్ధి చెప్పటానికి, సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబెట్టడానికి. అందుకని మనకు కూడా సువార్త ప్రకటించాలన్నా, ఎవరికైనా బోధించాలన్నా, ఎవరికైనా బుద్ధి చెప్పాలన్నా అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అందుకనే వాళ్ళకి ఆ ధైర్యం కూడా వచ్చింది. వాళ్ళు హతసాక్షులుగా మారటానికి కూడా వాళ్ళు మనకి అన్ని విషయాల్లో కూడా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా అత్యధిక విజయాన్ని ఇచ్చారు. అత్యధిక విజయాన్ని ఇచ్చారు. అది మనం తెలుసుకోవాలి. శ్రమల్ని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయండి. ఆ శ్రమల్ని తట్టుకునే శక్తి మనకి రావాలన్నా, ఓర్చుకునే శక్తి, సహించే శక్తి అది మనలో పెట్టాడు. కానీ మనం గ్రహించాలి. మనం దేన్ని ఉపయోగించలేకపోతున్నాం. ఆ శక్తిని అది ఉందని మనం గ్రహించాలి. ఆ శక్తి మనలో పనిచేస్తుందని గ్రహించాలి. అది గ్రహించగలిగినప్పుడే నువ్వు ఆ శక్తిని ఉపయోగించగలుగుతావు. శిష్యులందరూ కూడా ఉపయోగించారు ఆ శక్తి. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డారు. ఆ అపరిమితమైన మహత్యం ఎత్తుకు ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని పౌలు భక్తుడు ఆశపడుతున్నాడు. మనం పునరుద్ధానం పొందే వరకు కూడా ఆ శక్తి మనలో పనిచేస్తూనే ఉంటుంది. విశ్వసించే వారిలో ఆ శక్తి పనిచేస్తూనే ఉంటుంది. పునరుద్ధానము పొందే వరకు కూడా పునరుద్ధానం అవ్వగలిగే సామర్థ్యం, తిరిగి లేవగలిగిన సామర్థ్యం ఇచ్చేది ఆ శక్తి.
వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా అయ్యా నాయన మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరచావు. ఈ బుధవార దినము నిబంధన దినము నాయన నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరాలు అక్కడ నీకు తెలుసు ప్రభా. అయ్యా ఈ శరీర సంబంధమైన విషయాల గురించి కాదు కానీ ప్రభా, పరలోక విషయాలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేయండి నాయన. అయ్యా నీకు స్తుతులు వందనాలు. ఎఫ్సి సంఘమునైన వారిలో విశ్వాసం ఉంది అయ్యా. పరిశుద్ధులందరి ఎడల ఒకరి వైపు ఒకరికొకరు చూపించుకునే ప్రేమ కూడా ఉందని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. కానీ ప్రభా అదే కాదు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటున్నాడు పౌలు భక్తుడు నాయన. మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో, క్రీస్తునందు నియోగపరిచిన బలాతిశయము నాయన నీకు స్తోత్రాలు. విశ్వసించే మా యందు కూడా ప్రభువా అయ్యా చూపించుచున్న ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరందరూ తెలుసుకోవాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. అంతేకాదు నాయన, మహిమ గల తండ్రిని తెలుసుకోవటానికి కూడా నాకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అయ్యా కావాలని నాయన, వాటి గురించి తెలుసుకోవాలని పౌలు భక్తుడు నాయన ప్రార్థిస్తున్నాడు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేటిలో అయ్యా మేము గ్రహించగలటం సహాయం చేయి. ఆ శక్తిని మాలో ఉంచావు నాయన, అపొస్తలులో ఉంచావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు కూడా నాయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నువ్వు అభిషేకించబడ్డావు నాయన. నీకు స్తోత్రములు. ఆ శక్తితోనే నాయన ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు నాయన అనేకమైన మహత్కార్యములు చేస్తావు నాయన. నీకు స్తోత్రాలు. పేతురు అంటున్నాడు ప్రభువా అయ్యా ఆయన చూపిన మహత్యం ఎప్పుడో మేము కన్నులారా చూసామంటున్నాడు. అవును దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగనే ప్రభు మా యందు కూడా అయ్యా విశ్వసించే వారి యందు కూడా నాయన ఆ శక్తిని ఉంచావని మేము నమ్ముచున్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా పాపమును జయించగలిగిన శక్తి నాయన, బలహీనతలు జయించగలిగిన శక్తి, శ్రమలను ఎదుర్కొనగలిగిన శక్తి నాయన, శ్రమలను తట్టుకోగలిగిన శక్తి నాయన, ఓర్చుకునే శక్తి ప్రభువా, సహించే శక్తి నాయన ప్రభువా. అయ్యా నాయన వాటన్నిటిని కూడా ప్రభువా ప్రతి విషయంలో కూడా ప్రభువా అయ్యా పోరాడే విషయంలో కూడా నాయన నీకు స్తోత్రములు నాయన. అంధకార సంబంధము లోకనాథులతో నాయన, ఆకాశమండలం ఉన్న దురాత్మల సమూహంతో తండ్రి రేపు పోరాడటానికి కూడా కావాల్సిన శక్తి నాయన అయ్యా మాకందరికీ కూడా నువ్వు ఇచ్చావు కానీ ప్రభువా, కానీ మేము గ్రహించలేకపోతున్నాం నాయన. ఆ శక్తి నాయన అయ్యా ఉపయోగించగలిగే జ్ఞానం మాకు లేదు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ శక్తి నాయన అయ్యా ఆ శక్తి నీ గురించి నాయన ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభువా, ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ప్రభువా అంతగా మేము దాన్ని ఉపయోగించగలము నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మేమందరం తెలుసుకోగలిగి సహాయం చేయి అయ్యా నాయన. నువ్వైతే ప్రభువా సమస్తమైన ఆధిపత్యం కంటే అయ్యా అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే కూడా నాయన ఆ యుగమునందు మాత్రమే కాదు నాయన, రాబో యుగములో కూడా నా తండ్రి నాయన అన్ని నామముల కంటే కూడా ఎంతో ఎక్కువగా హెచ్చించిన ఆయన నీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి తన కుడి పాసము నిన్ను కూర్చుండబెట్టుకున్నాడంట నాయన. నీకు స్తోత్రం. నువ్వు అన్నిటిని జయించావు నాయన. అలాగనే జయించిన వారిని నీ కుడి అయ్యా నీ పక్కన సింహాసనం మీద కూర్చొని స్థానించి అవును ప్రభు జయ జీవితం మాకందరికీ కూడా దయచేయండి. స్తోత్రాలు. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ అయ్యా ఈ విషయాల గురించి తెలుసుకోవటానికి కూడా నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో శక్తితో నాయన అభిషేకించిన శిష్యులందరి మీద నువ్వు కుమ్మరించిన ఆ పరిశుద్ధాత్మ నాయన అయ్యా ప్రతి ఒక్కరి మీద కూడా కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు దిగంతముల వరకు వెళ్ళి మీరు సాక్షులుగా ఉంటారంట నాయన. అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అంటున్నారు నాయన. అయ్యా పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడిని అంటున్నాడు నాయన. మా శక్తి కాదు, మా బలము కాదు నాయన. అయ్యా నీ శక్తితో నాయన మేము నింపబడగలిగి సహాయం చేయమని అడుగుతున్నాము. ఈ రాత్రి జరిగే జ్ఞాపనలో కూడా నువ్వు తోడు మాకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ